హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే అండ్ మామ్ డైరీస్. సో హోప్ మీ అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నేను కూడా చాలా అయితే బాగున్నాను. అండ్ ఈరోజు మీ అందరికి మంచి జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను. ఇవి కూడా టోటల్ 10 సెట్స్. ఇవన్నీ కూడా మనకి మంచి బ్రైడల్ జ్యువెలరీ అని చెప్పొచ్చు. అలాగే మనం ఫెస్టివల్స్కి కానివ్వండి, లేదా వెడ్డింగ్స్కి కానివ్వండి, అలా కూడా వేర్ చేసుకోవటానికి చాలా గ్రాండ్గా ఉండే లుక్ అనమాట అన్నీ కూడా. అండ్ అలానే కొన్ని వెస్ట్రన్ జ్యువెలరీ కూడా అయితే చూపిస్తాను. లైక్ డ్రెస్సెస్ మీదకి కానివ్వండి, పార్టీ వేర్ ఆ జ్యువెలరీ కూడా చూపిస్తాను అనమాట. టోటల్ 10 సెట్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ సెట్స్. అండ్ క్వాలిటీ అయితే 100% అనమాట. చాలా బాగున్నాయి. అండ్ లేట్ చేయకుండా మరి త్వరగా కలెక్షన్ అంతా చూసేయాలనుకుంటే లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి. ప్రతి ఒక్క కలెక్షన్ కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ అలానే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఆ చిన్న లైక్ వలన మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ అలాగే మన వీడియోస్ ఇంకొంతమందికి సజెస్ట్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే చూపించేస్తానండి. అస్సలు ఇలాంటి జ్యువెలరీ మీషోలో ఉందా అని అనిపించే ఎలాంటి జ్యువెలరీ అనమాట ప్రతి ఒక్కటి కూడా. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ క్వాలిటీ అయితే ఇంకా చెప్పనక్కర్లేదనమాట. అంత బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా. ఇదిగోండి, ఇది ఫస్ట్ అనమాట. ఫస్ట్ జ్యువెలరీ అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఇది మంచి పర్ల్ సెట్ అని చెప్పొచ్చండి నిజంగా. ఇదిగోండి, ఇది ఫస్ట్ జ్యువెలరీ. మనకి చూసారా, మొత్తం అంతా కూడా స్టోన్స్తో దగ మెరిసిపోతుందని అయితే చెప్పొచ్చు. దీని క్వాలిటీ కూడా మీకు ఇక్కడ అర్థమవుతుంది చూడండి. ఈ స్టోన్ మనకి షైనింగ్లోనే అర్థమైపోతుంది ఇది ఎంత మంచి క్వాలిటీలో ఉందని. అండ్ ఈ డ్రాప్స్ కూడా చూసారా, పర్ల్ డ్రాప్స్. ఇవి కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి. అంటే కొన్ని పర్ల్ డ్రాప్స్ వచ్చేసి మనకి షేడ్ అవుట్ అయిపోతూ ఉంటాయి. సో అలా ఏం ఉండదన్నమాట. ఇవి చూసారా, ఇదిగోండి, నేను జూమ్లోంచి కూడా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇదిగోండి, చాలా నీట్గా ఉందండి ఈ డిజైన్ అంతా కూడా. చూసారా. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో అయితే వచ్చింది. మిగిలినంతా కూడా వైట్ స్టోన్ అనమాట. ఇదిగోండి, బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది మనకి. అంటే లైక్ ఇచ్చింగ్ కానీ అలా ఏం ఉండదు. దీనికి మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్ ఇచ్చారు. ఇదిగోండి, మనం అటాచ్ చేసుకోవాలన్నమాట దీని థ్రెడ్. అండ్ అలానే దీని ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా చూడండి, అంటే టూ లాంగ్ కాదు, టూ షార్ట్ కాదు అనమాట. అంత బాగున్నాయి ఇవి కూడా. సేమ్ మనకి కింద ఏదైతే లాకెట్ వచ్చిందో సేమ్ అదే షేప్లో మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు. ఇదిగోండి, మనకి ఇది పెట్టుకుంటే మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, చూసారా, మనకి నెక్ మొత్తం అంతా కూడా కవర్ అయిపోతుంది. చూడండి, సైడ్స్ కూడా మనకి మొత్తం నెక్ అంతా కూడా కవర్ అయిపోయేంత డిజైన్ ఉందన్నమాట. ఇది మనకి ప్రైస్ వచ్చేసి 700 చేంజ్ అలా పడింది. బట్ నిజంగా 700కి వర్త్ అని చెప్పొచ్చండి. ఈ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా నిజంగా మనం నీట్గా మంచిగా అంటే యూజ్ చేసేసుకొని మళ్ళీ నీట్గా మనకి ఏదైతే వాళ్ళు కవర్ అండ్ అలానే ఇలా బాక్స్ అన్నీ ఇచ్చారు. ఇదిగోండి, మనకి నీట్గా కింద ఒక కాటన్ కూడా పెట్టేసి ఇచ్చారు. ఇలా మనకి ఏ ప్యాకింగ్లో వచ్చిందో సేమ్ అదే ప్యాకింగ్లో మనం మళ్ళీ కనుక రీస్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఇవేమి అంటే కలర్ పోవటం కానివ్వండి, షేడ్ అవుట్ అవటం కానివ్వండి, అలా ఏమి ఉండదన్నమాట. అంటే మనం మెయింటైన్ చేసుకునే దానిలోనే ఉంటుంది దాని పోకుండా ఉండడం అనేది. సో మనం మంచిగా మెయింటైన్ చేసుకుంటే జ్యువెలరీ అనేది మన దగ్గర మంచిగా ఉంటుంది. సో ఇది ఫస్ట్ సెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈసారి అన్నీ కూడా హెవీ సెట్స్ చూపిస్తా మ్యాక్సిమం ఎక్కువ. ఎందుకంటే మనకి కమింగ్ వెడ్డింగ్ సీజన్స్కి కానివ్వండి అలా అందరికీ యూజ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి సార్ అన్ని హెవీ సెట్సే చూపిస్తున్నా. ఇది నెక్స్ట్ సెట్ వచ్చేసరికి ఓకే, ఇదిగోండి, నెక్స్ట్ సెట్ వచ్చేసరికి ఇలా మనకి మధ్యలో ఇక్కడ మనకి లక్ష్మీదేవి లాకెట్ వస్తుందన్నమాట. ఈ డిజైన్ అంతా కూడా నాకు కొంచెం చూస్తుంటే ఇదంతా చాలా యూనిక్గా ఉంది. ఈ డిజైన్ అంతా కూడా ఎక్కడ మనం ఇలాంటివి చూసుండమేమో అనిపించింది. లైక్ ఇక్కడంతా కూడా శంఖం వచ్చింది, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇదిగోండి, ఇదన్నీ కూడా మనకి ఇక్కడ శంఖం అలా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ మ్యాంగో డ్రాప్స్ వచ్చాయి. ఇదిగోండి, మామిడి పిందెల డిజైన్ అలా వచ్చింది. ఇదంతా కూడా మనకి ఇక్కడ లక్ష్మీదేవి వస్తుంది. అండ్ కింద అంతా కూడా చూసారా పర్ల్ డ్రాప్స్ వచ్చాయన్నమాట. చాలా హైలైట్ అవుతుంది ఈ డిజైన్ కూడా.
అండ్ ఇది కూడా మనకి నెక్కి ఇలాంటి ఒక్క సెట్ వేసుకుంటే మరి ఇంకొకటి అక్కర్లేదండి, అంత బాగుంటాయి నిజంగా. ఇదిగోండి, ఇది ఒక్కటి వేసామంటే చూసారా మొత్తం నెక్ అంతా కవర్ అయిపోయింది, ఇంకోటి అసలు వేసుకోవడానికి ప్లేస్ కూడా లేదనమాట, అంత బాగుంది, ఒక్కటే సెట్ అయిపోయింది మొత్తం. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు బాగా టెంపుల్ డిజైన్స్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, మనకి ఎక్కడ జ్యువెలరీ షాప్స్కి వెళ్ళినా కూడా సేమ్ అదే ఫినిషింగ్లో అనమాట. గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది, టెంపుల్ డిజైన్ అని చెప్పొచ్చు, టెంపుల్ జ్యువెలరీ డిజైన్లో ఇలా వచ్చిందనమాట మనకి. అండ్ ఇవి కూడా నేను ఈ ప్రైజెస్ అన్నీ కూడా నేను మీకు పక్కన యాడ్ చేస్తాను. అండ్ అలానే ఈ జ్యువెలరీ అంటే మీకు దూరం నుంచి చూస్తుంటే అర్థమవకపోవచ్చు అంటే ఎలా ఉంది వాటి క్వాలిటీ ఏంటని. నేను వీలైతే చిన్న షార్ట్ వీడియో తీసి నేను సైడ్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, లైక్ జూమ్లో మీరు చూసుకున్నట్లయితే ఇంకొంచెం మంచిగా అర్థమవుతుంది కదా. సో నేను అలా చిన్న వీడియో కూడా ఒకటి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను సైడ్న. సో అదండి. నెక్స్ట్ దీని ఇయర్ రింగ్స్ చూద్దాం. ఇయర్ రింగ్స్ మీద కూడా లక్ష్మీదేవి వచ్చిందనమాట వీటికి, అది దీని స్పెషాలిటీ. ఇదిగోండి, మంచిగా హెవీగా కనిపించాలి ఇయర్ రింగ్స్ కూడా అంటే చాలా మంచి ఆప్షన్ ఇది కూడా. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఇలా లక్ష్మీదేవి అయితే వస్తుంది, కింద కూడా పర్ల్ డ్రాప్స్ వచ్చాయి. ఇదిగోండి, మంచిగా గ్రీన్ రెడ్ కుందన్స్తో కూడా వచ్చింది, మంచిగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా మంచిగా. ఇదిగోండి, మరీ హెవీ రేంజ్లో ఏమీ రాలేదు, మనకి పర్ఫెక్ట్ సైజ్ అయితే అనిపిస్తుంది ఇయర్ రింగ్స్ కూడా. ఇదిగోండి, దీని ప్రైస్ కూడా నేను సైడ్న పిక్ యాడ్ చేస్తాను, మీకు కనిపిస్తాయి. సో ఇది సెకండ్ సెట్ అనమాట. అండ్ థర్డ్ సెట్ చూద్దాం. ఇది ఒక హెవీ సెట్ అని చెప్పొచ్చు. అండ్ అలానే మొత్తం మనకి షార్ట్ నెక్లెస్, లాంగ్ నెక్లెస్ రెండు కలిపేసి వచ్చిందనమాట ఇది. ఇవి ఏంటంటే ఇలాంటి జ్యువెలరీ అన్నీ కూడా మనకి కొన్ని ఫంక్షన్స్కి వాటికి మనం గోల్డ్ జ్యువెలరీ క్యారీ చేయలేకపోవచ్చు, అలాంటి టైంలో ఇలాంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయండి. ఇవి వచ్చేసరికి మనకి 2 సెట్స్ వస్తాయి చెప్పాను కదా. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మనకి పైకి షార్ట్ వన్ వస్తుంది. ఇదిగోండి, నేను ఫస్ట్ ఇప్పుడే చూస్తున్నా, బా నిజంగా అండి చాలా బాగుంది. ఇదిగోండి, మనకి ఇక్కడ కూడా చిన్న లక్ష్మీదేవి అయితే వచ్చింది. అండ్ అలానే మొత్తం ఈ లాకెట్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్, ఇవన్నీ కూడా లక్ష్మీదేవిలే అనమాట. ఇదిగోండి, ఒక్కసారి దగ్గర చూపిస్తాను. ఇవన్నీ కూడా లక్ష్మీదేవి, నాకు కనిపిస్తుందో లేదో అర్థం కావట్లేదు నిజంగా. ఇదిగోండి, ఈ సైడ్న మీకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి మొత్తం అంతా కూడా 2 సైడ్ లక్ష్మీదేవి. అండ్ మధ్యలో ఇక్కడ కూడా లక్ష్మీదేవి. చూసారా మంచిగా గ్రీన్ అండ్ వైట్ పర్ల్స్తో, పర్ల్ డ్రాపింగ్స్తో చాలా హైలైట్ అయింది కదా. ఈ జ్యువెలరీ మాత్రం నిజంగా చాలా బాగుందండి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది, అంటే మన ఇష్టం, మన అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇక్కడికి కూడా వస్తుంది, ఆరెల్స్ ఇక్కడికి వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా ఉంటుంది. అండ్ లాంగ్ వన్, దీనికి 2 సెట్స్ అన్నాను కదా, ఇది లాంగ్ వన్ వస్తుంది, లాంగ్ హారం అన్నమాట ఇది. నిజంగా ఇవి వేసుకుంటే నిజంగా గోల్డ్ జ్యువెలరీ అని అనుకుంటారు, కానీ ఇవి మాత్రం ఆర్టిఫిషియల్ అని ఎవరైతే అనుకోరండి. అంతా అంటే ఈ గోల్డ్ ప్లేటెడ్ కానివ్వండి, అంతా చూసారా ఎంత లాంగ్ వచ్చిందో. ఇది కూడా మొత్తం మనకి లక్ష్మీదేవి. ఇదిగోండి, మొత్తం లక్ష్మీదేవి అన్నమాట. చూస్తున్నారా, మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు. ఇదిగోండి, మొత్తం లక్ష్మీదేవి. పైన కూడా ఇక్కడ చక్కగా చూసారా ఈ వైట్ పర్ల్స్ పైన కూడా మనకి మంచిగా కనిపిస్తున్నాయి. అండ్ కింద కూడా గ్రీన్ అండ్ వైట్ పర్ల్స్తో చాలా బాగా వచ్చింది. అండ్ ఇది కూడా మీకు లాంగ్ వచ్చేసరికి మ్యాక్సిమం లెంత్ నేను చూపిస్తా ఎక్కడ వరకు వస్తుందో. ఇదిగోండి, మ్యాక్సిమం ఇక్కడ వరకు వేసుకోవచ్చండి. చూసారా, నిజంగా ఒక పట్టు శారీ కట్టి ఈ జ్యువెలరీ వేసారంటే ఇంకా మరి చెప్పనక్కర్లేదన్నమాట. ఇదిగోండి, ఇది ఇక్కడ వరకు వస్తుంది కదా. ఇది లింక్ పెట్టండి, ఆగేటట్లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇది మనం షార్ట్ వేసేసుకొని మొత్తం ఇలా హెవీగా హెవీ మెయింటైన్ చేయాలని అనుకున్న వాళ్ళు ఇది ఇలా షార్ట్ వేసేసుకొని ఇది మనం ఇలా వడ్డానం కింద కూడా యూస్ చేసుకోవచ్చు తెలుసా అండి. ఇలా వడ్డానం కింద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. మనకి లెంత్ కూడా ఇదిగోండి సరిపోతుంది.
లేదు అంటే చిన్న థ్రెడ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్న కట్టుకోవచ్చు. బట్ మన అలా కూడా స్టైలింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా వడ్డానం కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీటి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇదిగోండి, ఇదిగోండి ఇవి వచ్చేసి వీటి ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్ మీద కూడా లక్ష్మీదేవి వచ్చింది. అండ్ ఇవి నిజంగా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఇయర్ రింగ్స్ కూడా. ఎందుకంటే ఆ రెండు వేసుకొని ఆ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఇంకొక పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నామంటే అంత వెయిట్ నిజంగా క్యారీ చేయలేం, చాలా నొప్పి వచ్చేస్తుంది. ఇవి మాత్రం చాలా లైట్ వెయిట్లో ఇచ్చాడండి నిజంగా. ఇయర్ రింగ్స్ చూసారా, ఇయర్ రింగ్స్ ఇవి కూడా చాలా లైట్ వెయిట్లో ఇచ్చాడు. మనం అంటే ఈ జ్యువెలరీ క్యారీ చేయగలుగుతాం అనమాట. లేదు మొత్తం అంతా కూడా హెవీ అయిపోయిందంటే చాలా జిగ్మంటుంది మనకు కూడా. నిజంగా నాకైతే పర్ఫెక్ట్, చాలా బాగా నచ్చిందండి. ఇది మనకి అరౌండ్ 500 రేంజ్లో అలానే వచ్చేసింది. 500 రేంజ్కి ఇంత మంచి హెవీ బ్రైడల్ సెట్ అంటే నిజంగా ఎక్కడ మీకు బయట ఏ షాప్లోకి వెళ్ళినా కూడా దొరకదండి. క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు, మంచి గోల్డ్ ప్లేటెడ్ క్వాలిటీ ఉంది. ఎక్కడ ఇది షేడ్ అవుట్ అయితే ఏమవ్వ, చెప్పాను కదా ఇందాక మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందని. బయట ఎక్కడన్నా వదిలేసాము, లేదు దీన్ని పట్టుకొని బాత్ అలా చేసామంటే అప్పుడు పోయే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం నీట్గా ఎలా వేసుకున్నామో అలా వేసేసుకొని చక్కగా నీట్గా మళ్ళీ స్టోర్ చేసేసుకున్నామంటే ఎలాంటి ఇష్యూ కూడా మనకి ఏం రాదనమాట. నిజంగా నాకు చాలా బాగుంది ఇదైతే మాత్రం. సో ఇప్పటి వరకు మంచి ట్రెడిషనల్ జ్యువెలరీ చూసాం కదా. సో ఫర్ ఎ చేంజ్ మనం ఇప్పుడు కొంచెం వెస్ట్రన్ జ్యువెలరీ చూస్తాము. ఇదిగోండి వెస్ట్రన్ జ్యువెలరీ అనమాట. ఇవి మనకి డ్రెస్సెస్ మీదకి లైక్ చిన్న చిన్న పార్టీ వేర్ అలా బాగుంటుంది ఇవి. ఇదిగోండి ఇది వచ్చేసి మనకి మంచి పార్టీ వేర్ జ్యువెలరీ అని అయితే చెప్పొచ్చు. ఇదిగోండి చాలా యూనిక్ పీస్ ఇది కూడా. మనకి మంచిగా పార్టీ వేర్ డ్రెస్సెస్కి వాటికి అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా జూమ్ లైన్స్ మీకు అర్థమవుతుంది కదా. ఇదొక అంటే నాకు చెప్పడానికి కూడా ఇది ఏ ప్యాటర్న్ ఏంటనేది నాకు అర్థం కావట్లేదు, కానీ చూడటానికి అయితే మాత్రం చాలా యూనిక్గా ఉంది. అండ్ అలానే ఈ గోల్డ్ ప్లేటెడ్ అండి క్వాలిటీ ఇదంతా కూడా చాలా నీట్గా ఉందని చెప్పొచ్చు. ఈ కింద చూసారా నీట్గా ఒక మంచి చిన్న పర్ల్ డ్రాప్ వచ్చింది. ఇదంతా కూడా లోపలంతా కూడా మనకి స్టోన్స్ వచ్చాయి. ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి స్టోన్స్ వచ్చాయన్నమాట. అండ్ అలానే మధ్యలో కూడా మనకి చిన్నది గ్రీన్ రెడ్తో ఎనామిల్ లాగా వచ్చింది. అది కూడా మంచిగా మనకి హైలైట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా ఇవన్నీ కూడా మంచిగా గ్రీన్ రెడ్ స్టోన్స్ వచ్చాయి. ఇలా అర్థం కావట్లేదు అనుకుంటే నేను షార్ట్ వీడియో ఖచ్చితంగా పెడతాను, నాకే తెలుస్తుంది ఇది అర్థమవుతుందా లేదా అనేసి. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట ఇది. ఇదిగోండి పెట్టుకొని చూపిస్తా ఒక్కసారి ఇలా. ఇదిగోండి ఇది కూడా మంచి యూనిక్ పీస్ డిజైన్ అంతా కూడా. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు. ఇదిగోండి ఇయర్ రింగ్స్ కూడా చూసారా నీట్గా ఉన్నాయన్నమాట. అంటే ఇయర్ రింగ్స్ కూడా ఇదిగోండి చాలా బాగున్నాయి. అంటే సింపుల్ జ్యువెలరీ కావాలి, సింపుల్ చిన్న చిన్న పార్టీస్కి వాటికి చిన్న జ్యువెలరీ ఇలా మనకు కావాలి అంటే మాత్రం బాగుంటుంది. లైక్ మనకి ఇవేంటంటే మనమే వేసుకోవచ్చు, లేదంటే పిల్లలకి చిన్న కిడ్స్కి వాళ్ళకి కూడా వేయొచ్చు అనమాట. వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయగలుగుతారు. లైట్ వెయిట్ ఉంది కదా, వాళ్ళు కూడా చక్కగా క్యారీ చేయగలుగుతారు అనమాట ఇది. సో ఇవి మనం ఎన్ని చూసాం ఇప్పుడు, ఆల్మోస్ట్ ఇది 4 జ్యువెలరీస్ చూసాం. అండ్ నెక్స్ట్ ఇంకొక సెట్, ఇది కూడా 2 సెట్స్ వస్తాయండి, లాంగ్ షార్ట్ వస్తుంది ఇది కూడా. ఇది లైక్ కాసుల పేరు అని చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకప్పుడు కాసుల పేరు ట్రెండ్, ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లో వచ్చాయి కాసుల పేరు. ఇదిగోండి ఇదిగోండి ఇది షార్ట్ వస్తుంది అనమాట. దీనికి లాంగ్ ఇంకొకటి వస్తుంది. ఇదిగోండి ఇది ఇంకొకటి లాంగ్ వస్తుంది. ఇది ఫస్ట్ షార్ట్. ఇది కూడా మీకు చూసుకున్నట్లయితే లైక్ గోల్డ్ ప్లేటెడ్లో వచ్చింది ఇదంతా కూడా. అండ్ మనకి అంటే లైక్ మరి పల్చగా లేకుండా ఇరిగిపోతాయేమో అన్నట్టు లేవండి కాసులు కూడా, చాలా అంటే సాలిడ్గా వచ్చాయన్నమాట. ఈ బ్యాక్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇదిగోండి చాలా సాలిడ్గా వచ్చిందనమాట. లైక్ పల్చగా ఉంటే రేకుల్లో ఉంటే ఇరిగిపోతాయి, బట్ అలా లేదనమాట. ఇదిగోండి ఇదంతా కూడా చాలా సాలిడ్గా ఉంది. అండ్ ఎలాయ్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ దీని మీద మనకి ఇదిగోండి ఇక్కడ ఇలా రెడ్ గ్రీన్తో ఇలా మనకి మంచిగా ఎమరాల్డ్ స్టోన్స్ కూడా వచ్చాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి షార్ట్.
అండ్ ఇదిగోండి లాంగ్ కూడా వచ్చింది. ఇదిగోండి ఇది వచ్చేసి లాంగ్, సేమ్ అలానే ఉంటుంది, షార్ట్ లాంగ్ అంతే అన్నమాట. ఇదిగోండి చాలా బాగుంటుందండి ఇది కూడా. నిజంగా కాసుల పేరు ట్రెండింగ్ ఇప్పుడు మంచిగా, గోల్డ్లో కూడా అవే ట్రెండింగ్ అండ్ ఆర్టిఫిషియల్లో కూడా. చూసారా మంచిగా రౌండ్ షేప్ వస్తుంది, కొన్ని వి షేప్లో వస్తాయి, బట్ ఇది రౌండ్ షేప్లో వచ్చింది. చాలా బాగుంది ఇది కూడా. ఒక్కటి వేసుకుంటే చాలన్నమాట, మనకి మొత్తం నిండిపోతుంది. అలాంటివి ఇవి 2 వచ్చాయి అనమాట, ఈ సెట్ ఆఫ్ 2. ఇవి కూడా మనకి 500 రేంజ్లో అలానే వచ్చాయి. అండ్ నెక్స్ట్ వీటి ఇయర్ రింగ్స్ చూద్దాం. ఇదిగోండి మంచిగా కాసుల పేరుకి కాంబినేషన్ అంటే బుట్టలే. ఇదిగోండి ఈ పైన ఇదిగోండి ఇక్కడ మనకి ఇక్కడ అమ్మవారి కాసు ఒకటి వచ్చింది ఈ పైన, అండ్ అలానే ఈ కింద వచ్చేసరికి మనకి బుట్ట అనమాట, పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయి. ఇదిగోండి 2 డ్రా. ఇది మనకి కమింగ్ వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఈ సెట్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే 100% రికమెండ్ చేస్తాను అనమాట. దీని క్వాలిటీ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రైస్ ఎస్పెషల్లీ ప్రైస్ 500 రేంజ్లోనే ఉంది. ఎవరికైనా కావాలంటే మనకి మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి మనం వరలక్ష్మి వ్రతంకి మనమన్నా వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు అమ్మవారిని చాలామంది డెకరేట్ చేసి పెట్టుకుంటున్నారు, అలా అమ్మవారికి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవి చాలా బాగున్నాయి కూడా. సో ఎవరికైనా కావాలంటే నేను ప్రతి ఒక్కటి లింక్స్ అన్నీ కూడా మీకు తెలిసిందే, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా క్లియర్గా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఏమైనా కావాలంటే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇది కూడా మంచి టెంపుల్ జ్యువెలరీ అండి, అండ్ అలానే హెవీ నెక్ సెట్. ఇది కూడా మనకి లాంగ్ హారమే వస్తుందండి, మరి లాంగ్ అంటే లాంగ్ కాదు, షార్ట్ కాదు, మిడిల్లో వస్తుంది. ఇదిగోండి సరికి ఇలా మనకి హెవీ నెక్ సెట్ వస్తుందండి. కింద పెండెంట్ చూసారా ఎంత హెవీగా ఉందో అసలు. ఇదిగోండి మనకి ఇది కూడా మంచిగా లక్ష్మీదేవి వస్తుంది, అండ్ అలానే పైన అంతా కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీకు పీకాక్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మంచి స్టోన్స్ వచ్చాయండి, రెడ్ కలర్ మనకి ఏమంటారు రూబీ స్టోన్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసరికి వైట్ స్టోన్స్ వచ్చాయి, అండ్ కింద కూడా మనకి గ్రీన్ అండ్ వైట్ పర్ల్ డ్రాప్స్ వచ్చాయి. అండ్ ఇవన్నీ కూడా ఈ నెక్ మన లైన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి లక్ష్మీదేవి వస్తాయండి. ఇదిగోండి మంచిగా లక్ష్మీదేవి కమలంలో కూర్చున్నట్టు ఇవన్నీ కూడా వచ్చాయి మనకి. మొత్తం ఈ లైన్ అంతా కూడా అదే అన్నమాట. ఇదిగోండి మొత్తం అంతా కూడా లక్ష్మీదేవి. ఇదిగోండి అండ్ ఇది వచ్చేసరికి మనకి లెంత్ చూపిస్తాం మీకు. ఇదిగోండి మనకి లెంత్ వచ్చేసి మంచిగా హారం లెంత్ ఎంత వస్తుందో అంతే వస్తుంది. ఇదిగోండి ఇది కూడా మనకి మంచి పర్ఫెక్ట్ ఫెస్టివ్ సీజన్కి కానీ వెడ్డింగ్ సీజన్స్కి కానీ చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇది ఒక్కటి వేసుకున్నామంటే మనకి శారీ మీదకి సరిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా మంచిగా నిండుగా కనిపిస్తారు ఒక్కటి వేసుకున్నా కూడా, అంత బాగున్నాయి ఇవి. అండ్ ఇవన్నీ కూడా ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 500, 400 అలానే ఉంటాయండి, మరి ఎక్కువే ఉండవు. సో సారీ దీని ఇయర్ రింగ్స్ చూపించలేదు. ఇదిగోండి వీటికి కూడా మంచిగా హెవీ బుట్టలు వచ్చాయి. ఇదిగోండి హెవీ బుట్టలు అనమాట ఇవి. ఈ పైన దీనికి కూడా మనకి ఈ లైన్ ఏదైతే నెక్ లైన్ ఏదైతే వచ్చిందో మనకి ఈ సేమ్ ఇదే షేప్లో లక్ష్మీదేవి షేప్లోనే వచ్చాయి, సేమ్ అదే మనకి ఈ పైన వస్తుందన్నమాట. ఈ కింద అంతా కూడా మనకి ఇక్కడ వచ్చేసరికి లైక్ నెమలి షేప్లో అలా వచ్చాయి, అండ్ కిందంతా కూడా పర్ల్ డ్రాప్స్ అయితే వచ్చాయి. ఇదిగోండి బాగున్నాయి, ఇవి కూడా హెవీ డ్రాప్స్ అని చెప్పొచ్చు, హెవీ ఇయర్ రింగ్స్ అండి. చూసారా పెట్టుకుంటే మాత్రం చాలా బాగున్నాయి, హెవీగా ఉన్నాయి, చాలా హెవీ ఉన్నాయి.
అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక వెస్ట్రన్ అయితే చూసేద్దాం. వీడియో లెంత్ అయిపోతుంది, నాకు అర్థమవుతుంది. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది ఒక డైమండ్ రెప్లికా జ్యువెలరీ అని అయితే చెప్పొచ్చండి. ఇదిగోండి చూసారా, ఇది చూస్తుంటే మంచి ఒక డైమండ్ పీస్ చూస్తున్నట్టు అనిపిస్తుంది నిజంగా. బట్ గోల్డ్ ప్లేటెడ్లో వచ్చింది, చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి లైక్ పార్టీ వేర్కి అయితే బాగుంటుంది డ్రెస్సెస్ మీదకి. అండ్ అలానే మనకి ఇలాంటివి కిడ్స్కి కూడా ఇవ్వచ్చండి, వాళ్ళకు కూడా బాగుంటుంది. లైక్ చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట ఇది. ఇదిగోండి చాలా లైట్ వెయిట్ ఉంది. ఇలా స్క్వేర్ షేప్లో వచ్చిందనమాట, పైన ఒక స్క్వేర్ షేప్, కింద ఒక స్క్వేర్ షేప్లో ఇలా వచ్చింది. చాలా సింపుల్గా ఉంటుందండి, బట్ ఎలిగెంట్గా కూడా ఉంటుంది. అండ్ దీని ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇదిగోండి, కిడ్స్కి అయితే మాత్రం నేను మనకన్నా కిడ్స్కి బాగుంటుందని అయితే చెప్పగలుగుతా. చూడండి ఇయర్ రింగ్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి, బాగున్నాయి. ఇవి కూడా ఇవి మనకి ఎంత ప్రైస్ పడింది, 200 బిలోనే అండి. ఇవి కూడా మనకి పడింది అయితే చాలా తక్కువ, లైక్ 150 180 సంథింగ్ అలా పడింది అనమాట. కిడ్స్కి ఇవ్వచ్చండి, బాగుంటుంది ఇదైతే. అంటే మనం కొంతమంది వేసుకుంటే మనకి సరిపోవాలి కదా. అండ్ నెక్స్ట్ ఇంకొక నెక్ సెట్, ఇది కూడా చాలా బాగుంటుంది నిజంగా. పర్ఫెక్ట్ టెంపుల్ జ్యువెలరీ అని అయితే చెప్పొచ్చండి. ఇదిగోండి పర్ఫెక్ట్, నిజంగా చాలా బాగుంది. చూసారా, మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా. మంచిగా లక్ష్మీదేవి వచ్చింది, పక్కన నెమళ్ళు వచ్చాయి, ఇవన్నీ కూడా చాలా యూనిక్గా ఉందండి పీస్ అయితే మాత్రం. ఇదిగోండి మంచి టెంపుల్ జ్యువెలరీ అని చెప్పొచ్చు. ఇదిగోండి కనిపిస్తుంది కదా, మంచిగా కింద చూసారా మొనాలిసా బీడ్స్ వచ్చినట్టు వచ్చాయి. అండ్ అలానే పర్ల్ డ్రాప్స్ కూడా వచ్చాయి. అండ్ ఈ పైన చూసారా మనకి ఒక బుట్ట వచ్చినట్టు, బుట్ట మోడల్లో వచ్చిందనమాట. ఈ పైన కూడా ఈ లాస్ట్ ఎండింగ్లో చూడొచ్చు, చూసారా నిజంగా చాలా బాగుందండి ఇది మాత్రం. అండ్ ఇక్కడ కూడా మనకి రెడ్ ఎమరాల్డ్స్తో అలా వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా మనకి జస్ట్ 500లో అలానే వచ్చేసింది. బట్ ఇది మాత్రం నిజంగా ఫెస్టివ్స్కి కానీ వెడ్డింగ్కి కానీ వేసుకున్నారంటే నిజంగా ఇది గోల్డ్ జ్యువెలరీ అనుకోవాల్సిందే అనమాట, అంత బాగుంది నిజంగా. ఇమిటేషన్ అని అయితే మాత్రం ఎవ్వరు అనుకోరు. ఇదిగోండి వేసుకుంటే కూడా చాలా బాగుంది నిజంగా. ఇంత మంచి తక్కువ ప్రైజెస్లో ఇంత మంచి క్వాలిటీలో నిజంగా నేనైతే ఇంత మంచిగా ఎక్స్పెక్టే చేయలేదన్నమాట, అంత బాగున్నాయి. ఇవన్నీ కూడా మీరు రేటింగ్ కూడా చూసుకోవచ్చు, మంచి 4 స్టార్ రేటింగే ఉంటాయి అన్నీ కూడా. అండ్ ఇదిగోండి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మనకి నెక్ సెట్ ఎంత హెవీ వచ్చిందో ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు, అంతే హెవీగా ఉన్నాయి. ఇదిగోండి లక్ష్మీదేవి వస్తుంది, నిజంగా ఇది పెట్టుకున్నారు అంటే మాత్రం గోల్డ్ అనుకోవాల్సిందే. అండ్ అలానే ఎలా అన్నా పార్టీలో మనమే హైలైట్ అవుతాం, అంత మంచి జ్యువెలరీ అనమాట, అంత హెవీ జ్యువెలరీ. ఇయర్ రింగ్స్ కూడా ఇలా ఉంటాయి. సో ఇది ఇంకా లాస్ట్ ఒకటి ఉంది, ఇది వచ్చేసరికి మనకి ఒక పార్టీ వేర్ అనమాట, లైక్ వెస్ట్రన్ వేర్. పార్టీ వేర్ మీన్స్ వెస్ట్రన్ వేర్. ఇది వచ్చేసి మనకి రోజ్ గోల్డ్లో వస్తుందండి, ఇవన్నీ గోల్డ్ ప్లేటెడ్ చూసాం కదా, ఇది వచ్చేసరికి రోజ్ గోల్డ్ వస్తుంది. ఇదిగోండి ఇది కూడా మనకి మంచిగా లావెండర్, ఇప్పుడు మంచి లావెండర్ శారీస్ లావెండర్ డ్రెస్సెస్ బాగా వచ్చాయి కదా, సో లావెండర్ అండ్ వైట్ స్టోన్స్తో అయితే వస్తుంది. ఇదిగోండి లావెండర్ అండ్ వైట్ స్టోన్స్తో ఇది ఒక యూనిక్ డిజైన్ అని అయితే చెప్పొచ్చు. ఇది కూడా మంచిగా మనకి డ్రెస్సెస్ మీదకి వాటికి చాలా బాగుంటుంది. ఇదిగోండి మంచిగా ఒక వెస్ట్రన్ వేర్ డ్రెస్ వేసుకొని ఇది పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ వీటి ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయండి, అంటే ఇందాక ఆ సెట్కి మరి చిన్నగా కనిపించాయి, బట్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట, కొంచెం మంచిగా మనం పెట్టుకుంటే కనిపిస్తాయి. ఇదిగోండి ఒక లీఫీ డిజైన్ అని చెప్పొచ్చండి, ఇది మొత్తం అంతా కూడా చూసుకున్నట్లయితే. ఇదిగోండి ఇలా లీఫీ డిజైన్లో అయితే ఉంటుంది.
బాగున్నాయి. ఇది కూడా మనకు పెట్టుకుంటే కొంచెం ఈ మాత్రం కనిపించాలి. ఇందాక సెట్ అస్సలు కనిపించలేదు అనమాట, అందుకే నేను అది కిడ్స్కి సజెస్ట్ చేశాను. మన ఏజ్ వాళ్ళకంటే అది అస్సలు కనిపించలేదు. ఇది మాత్రం బాగుందండి. ఇది మనం కూడా పెట్టుకోవచ్చు, అట్ ద సేమ్ టైం కిడ్స్కి కూడా ఇవ్వచ్చు, బాగుంటుంది. అండ్ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి నేను పెట్టుకున్నదనమాట. ఇదిగోండి, ఇది కూడా చూసారా, ఇది మనకి మంచి లోటస్తో వచ్చిందనమాట. ఇది కూడా జస్ట్ మనకి 200 బిలోనే వచ్చేసింది, 180కి సంథింగ్ అలా వచ్చిందనమాట. ఇదిగోండి, ఇది మంచిగా లోటస్ వచ్చింది. అండ్ ఇదంతా కూడా చైన్ వచ్చేసరికి మనకి గోల్డ్ ప్లేటెడ్లో వచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్ చూసారా, ఇయర్ రింగ్స్ కూడా మంచిగా లోటస్లోతోనే వచ్చిందనమాట. లైక్ సింపుల్గా ఉంది, నాకు చాలా క్యూట్ అనిపించింది అనమాట. నేను వేసుకున్న ఫ్రాక్కి ఇది నిజంగా మంచిగా కాంప్లిమెంట్ చేసిందని అయితే చెప్పొచ్చు. చూసారా, అంటే చాలా సింపుల్గా ఉంది. లైక్ హెవీగా మనం ఎక్కువ క్యారీ చేయలేనప్పుడు ఇలాంటి సింపుల్ జ్యువెలరీ కూడా చాలా బాగుంటాయి. సో ఎవరికైనా కావాలంటే ఇది కూడా ట్రై చేయండి. వీడియో అయితే ఈ రోజుకి లెంతీ అయిపోయింది, బట్ కలెక్షన్ అయితే మాత్రం నిజంగా చాలా ఆసమ్ కలెక్షన్ అని అయితే చెప్పొచ్చు. ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈసారి చూపించినవన్నీ కూడా హెవీ జ్యువెలరీ అనమాట. హెవీ పార్టీ వేర్ అండ్ ఫెస్టివ్ కానివ్వండి, వెడ్డింగ్స్కి కానివ్వండి, అన్నిటికీ కూడా పర్ఫెక్ట్ సూట్ అవుతుంది అనమాట. సో వీటన్నిటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఏమైనా కావాలంటే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. అండ్ అలానే ఇంకా మర్చిపోకుండా మన ఛానల్ని వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసేసుకొని అయితే వెళ్ళండి. అండ్ అలానే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అండ్ అలానే ఈ కలెక్షన్ అంతా కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.